హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ నేను మీకు బియ్యంతో పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తిరిగి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఒక గంట పాటు దీన్ని నానబెట్టుకోవాలి. గంట తర్వాత వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకొని ఈ బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. మనం ఏ విధంగా అయితే దోశ బ్యాటర్ని కలుపుకుంటామో అదే విధంగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీరా, కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. మీరు కావాలంటే దీంట్లో క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాల పాటు కాల్చుకోండి. 3-4 నిమిషాల తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకొని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. తర్వాత దీన్ని తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ ఏం లేనప్పుడు ఇలా ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.